హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం ప్రపంచ పరివ్యాప్తం అయినటువంటి దానికి తెర రూపమే 300 మంది యోధులు, 300 నైట్స్ అని నేను మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. దాని మీద 15 ఏళ్ల క్రితం 2010లో రాసినటువంటి టెక్స్ట్ పోస్టుల్ని వీడియోలుగా మలచి మీకు సమర్పిస్తూ వచ్చాను. దాన్ని కొనసాగిస్తున్నానండి. అప్పటి పోస్ట్ 335వ నంబరు, లియోనైడస్ రాణి రామోజీరావు భాష అన్నది హెడ్డింగ్. లేబుల్ అయితే ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి. ఈ లేబుల్లో ఇది 33వ పోస్టు. ప్రచురణ తేదీ మార్చి 21, 2010. ఇప్పుడు ఏప్రిల్ కూడా వచ్చేసింది, 15 ఏళ్ళు దాటింది. దాని టెక్స్ట్ పోస్ట్ లింక్ మీరు బ్లాగ్ పోస్ట్లో చూడొచ్చండి. నేను కొనసాగిస్తున్నాను. దీన్ని వివరిస్తూ మధ్యలో సందర్భవశం కాబట్టి ఏపీ భవన్ డ్రామాని నేను ఇంతకు ముందటి వీడియోలో మీకు వివరించి ఉన్నాను. ఇప్పుడు కొనసాగిస్తున్నాను. ఇక ఈ 300 యోధులు సినిమా మాకు ఎలా అండర్లైన్ అయిందంటే, మేము మామూలుగా సినిమాలు బాగానే చూస్తాం, కాకపోతే థియేటర్కి వెళ్ళేది తక్కువగాను, సీడీలు సేకరించి ఎక్కువగాను చూస్తుంటాం. మా పాపకి ఆమె మాస్టర్ ఒక ఆయన తోటి సహాధ్యాయులు, స్నేహితులు చెవినిల్లు కట్టుకొని 2012 ఈ సినిమా చూడమని గోల పెట్టారు. ఆ సంవత్సరం 10వ తరగతి మా పాపని స్థానిక స్కూలు నంద్యాలలో నల్లమల స్కూల్లో చేర్పించాం. ఆ శతకోటి గ్రాఫిక్స్ సినిమాలలో ఇది ఒకటి. మన వాళ్ళు గ్రాఫిక్స్ని భక్తి రసం చూపటానికి ఉపయోగిస్తే, పాశ్చాత్యులు దాన్ని భీభత్స రసాన్ని చూపడానికి ఉపయోగిస్తారు. అమ్మూరు వర్సెస్ 2012 లేదా జురాసిక్ పార్క్. ఈ సినిమాలన్నీ ఇంతే కదా. అమ్మూరు సినిమాలో మన వాళ్ళు భక్తి రసాన్ని చూపిస్తే, ఈ జురాసిక్ పార్కులు, ఈ 2012లు వీటితో పాశ్చాత్యులు భీభత్స రసాన్ని, హారర్ మూవీస్ నిర్మించడానికి ఉపయోగిస్తారు. అంతే కదా అని మేము పట్టించుకోలేదు. అయితే 2012 సినిమా గురించిన సిఫార్సులు అంతకంతకు ఎక్కువ అయ్యేసరికి ఓ ఆదివారం సీడీ సేకరించాం. అందులో 2012తో పాటు ఈ 300 సినిమా కూడా ఉంది. అది తెలుగు డబ్బింగ్తో. 2012 మాకు మామూలుగానే నచ్చలేదు. 300 మంది యోధులు సినిమా చూసి మాత్రం మజా వచ్చింది. ఎంత థ్రిల్ అయిపోయామో. మేం సినిమా చూశాక ఆ విషయం ఎవ్వరితోనూ చర్చించకపోయినా, ఫలానా 2012 సినిమా చూడమన్న సిఫార్సులు మాత్రం ఆగిపోయాయి. ఇలాంటివి ఎవరికీ చెప్పను కూడా లేదు కదా. 2012 చూసామనో లేదా 300 నైట్స్ చూసామనో ఎవ్వరికీ చెప్పలేదు. మా పాపకు కూడా చెప్పాము ఎవరితో చెప్పొద్దని. కానీ ఈ సిఫార్సులన్నీ ఆగిపోయాయి. ఇలాంటివి పరిశీలించినప్పుడు కూడా మనకి విషయం బాగా పడుతుంది. అయితే ఈ అంశం అక్కడితో అయిపోలేదు. అసలు ఆసక్తికరం ఇక్కడే ప్రారంభమైంది. ఎలాగంటే, మర్నాటి నుండి ఈనాడు రామోజీరావు, అప్పటికి రామోజీరావు అనేదాన్నండి, మాతో పత్రికాముఖంగా నడిపిన నిరంతర వార్తా స్రవంతి, భాషా స్రవంతితో సూటిగా చెప్తాను. 300 మంది యోధులు సినిమాలో చూపించినట్లు జెక్సిస్ నకిలీ కణిక, అనివంశీయుడు, అతడి అనుచరులు, బానిసలు మన దేశం మీద కుట్రదారులే అనుకో. లియోనైడస్ లాగా శ్రీ పివి నరసింహారావు, పివిజీ వాళ్ళ మీద పోరాడి ఓడి అసువులు బాసాడే అనుకో. అప్పటికి ఈ సినిమా, ఈ మిమిక్రీ అంతా ఈనాడు రామోజీరావు చేస్తున్నప్పటికీ మేము ఇంకా ఓటమి స్ట్రాటజీ గురించి మాకున్న అవగాహనని బ్లాగ్లో రాయలేదండి. ఈ సినిమా చూసిన నాటికి, తదుపరి సమీక్ష రాసే నాటికి కొంత మధ్యకాలంలో అన్నమాట ఈ మిమిక్రీ అంతా. ఇక ఆ పోరాటాన్ని కొనసాగిస్తూ బలపరుస్తూ, అందుకోసం వ్యూహాత్మకంగా ఢిల్లీ జనపద్ రాణి సోనియా, ఇప్పుడైతే బార్ గర్ల్ అని తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటాను, ఈ యాంటోనియో మైనో, అవినీతి పరులతో లాలూచి పడిందట. లియోనైడస్ రాణి తెరాస్తో లాగా లేడీ పోకిరి అనమాట. అవినీతి పరులను నమ్మించేందుకు తాము కొంత మేరకు అవినీతికి పాల్పడుతుందట. ఆ విధంగా అవినీతి పరులను కూడా కలుపుకుపోయి పోరాటానికి సాయం అందించేటందుకు ప్రయత్నిస్తోందట. అందుకోసమే
ప్రస్తుతం దేశంలో తాత్కాలికంగా అవినీతి పెచ్చరిల్లి కనిపిస్తుందట. ఇక్కడ అవినీతిగా నేను చెబుతోంది ఆమె ఆర్థిక, రాజకీయ అవినీతుల గురించి మాత్రమే. అంతేగాని లియోనైడస్ భార్య రాణికి లాగా శారీరక అవినీతి గురించి ఎంత మాత్రము కాదని వీక్షకులు గ్రహించవలసింది. ఇక ఆ రోజుల్లో ఈనాడు మాత్రమే 10 అంటూ ఓ బల్బులో 10 అంకె వేసి అందులోనే ఈనాడు మాత్రమే అని మాట రాసి ఒక వార్త. ఒక్క బల్బు ఉన్న ఇంటికి నెలకు 10 రూపాయల బిల్లు పథకం అన్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం. అప్పటికి వైఎస్ చనిపోయాడు, రోసయ్య ఉన్నాడో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడో నాకు గుర్తులేదు, రోసయ్యే ఉన్నట్టున్నాడు, రోసయ్యే. ఈ విధంగా ఒక యాడ్ కూడా ఈనాడులో వచ్చింది. ఇంత అతుకుల బొంత కథనాలని మాకు చెప్పబోవడం ఒక్కరోజు ఈనాడుని చూసి ఒక్క వార్తా శీర్షికని చూసి చెప్పడం లేదు సుమా. నిన్నటి పత్రిక ప్రధాన పేజీలో ఒట్టు మేమంతా మీ జట్టు అంటూ వందలాది వేలాది కూడా కావచ్చు ఇలాంటి అంశాలని పరిశీలించి అవి మీకు పరిశీలనార్హమయ్యే ఉండగా ఆనాటి ఈనాడు వార్త అయితే అందరికీ అందుబాటే కదండి. ఇప్పుడైతే 15 ఏళ్ళు గడిచింది కానీ. కాబట్టి అవన్నిటి సాక్షిగా చెబుతున్నాను, అదొక అనుసృత వార్తా స్రవంతి. మచ్చుకి కొన్ని చెప్తానండి. సూక్తి, ఈనాడులో సూక్తులు, అంతర్యామి, బాలల చిన్న కార్టూను, వసుంధరలో కూడా సూక్తులు, ఇట్లా రకరకాలు వస్తూ ఉంటాయి. ఆ రోజు వచ్చిన సూక్తి ఏంటంటే ఆవేశాన్ని తగ్గించుకొని ఊహాలోకంలో విహరించడం మానివేసిన వ్యక్తి తప్పనిసరిగా ప్రతి విషయంలోనూ విజయం సాధించగలుగుతాడు. జెరే మైకోలియర్ అనే తత్వవేత్త ఈ సూక్తి చెప్పాడు. ఇక బాలల దీనికి వచ్చే ఒక చిన్న కథ ఏంటంటే చిలక జోస్యం కథ. క్లుప్తంగా ఈ కథలో ఒక వ్యక్తికి నువ్వు రాజు అవుతావు అని చిలక జోస్యం చెప్తుంది. ఆస్తి నిలబెట్టుకోవడానికి ప్రయత్నించకుండా, వేరే సంపాదన చేయకుండా కలలు కంటూ ఆస్తి మొత్తం పోగొట్టుకుంటాడు, గ్రామాలు పట్టిపోతాడు. ఒకరోజు గుడి దగ్గర ఓ వృద్ధ దంపతులు, నాయనా నువ్వు అచ్చం మా అబ్బాయిలా ఉన్నావు, మా అబ్బాయి చనిపోయాడు, నీలో మా అబ్బాయిని చూసుకుంటాం, నువ్వు మాతోనే ఉండు అంటారు. ఈ సోమరి సరేనంటాడు. తీరా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అది ఒక గుడిసె. వాళ్ళిద్దరూ అడుక్కునేవాళ్ళు. ఆ వృద్ధ దంపతులిద్దరూ, నాయనా మన ముగ్గురం 3 వీధులకు వెళ్ళి అడుక్కుంటే రోజులు హాయిగా గడిచిపోతాయి, మా అబ్బాయి పేరు రాజు, కాబట్టి ఈ రోజు నుండి నిన్ను రాజు అని పిలుస్తాం అంటారు. ఆ విధంగా ఆ సోమరి రాజు అయిపోయాడు. అనువర్తన ఏంటంటే మమ్మల్ని ఆ సోమరితో పోలుస్తూ ఏ ఉద్యోగం చేయకుండా ఇలా బ్లాగు రాస్తూ ఉంటే ఏదో గొప్పవాళ్ళు అవుతారనుకుంటున్నారా? చివరికి అడుక్కు తినాల్సి వస్తుంది సుమా అని హెచ్చరిక అన్నమాట. ఈ హెచ్చరికని మాకు కొంతమంది అజ్ఞాతలు కూడా, ఇప్పుడు నారాయిస్టులు బూతులు అన్నట్టు అప్పటికి ఇంకా బూతులు అనేంత తెగించలేదు. ఈ అజ్ఞాతలు మాకు ఇక్కడ ఏ సూక్తులు వస్తాయో వాటిని హింట్ చేసేవాళ్ళు అన్నమాట. ఇలా ఏ ఉద్యోగం చేయకుండా బ్లాగ్ రాస్తే మీ సమస్యలు తీరుతాయా, నెట్ అంత శక్తివంతమా అని. నెట్ మా సమస్యలు తీరుస్తుందో లేదో తీర్చింది కూడాను, కానీ వాడినైతే, మా శత్రువునైతే నరాలు పిండి రక్తాన్ని కూడా పిండింది మానసికంగా. అది మాకు బలమే, మా సమస్య తీరే పరిష్కార మార్గమే. ఉద్యోగాలు రానియరు, కనా కష్టపడి ఉద్యోగం సంపాదిస్తే 3 నెలల ముచ్చట చేస్తారు, మళ్ళీ ఉద్యోగం వెతుక్కోవాలి. ఎప్పటికీ పొట్ట కూటికి పరిగెత్తి అలసిపోయి చావనన్నా చావాలి, లేదా వాడి అవినీతి మార్గానికే మేము కూడా మళ్ళీ అవినీతితో లాలుచీ పడాలి, అప్పుడు తనకు విజయం. అంతేగాని పోరాడితే ఎలా? అందుకని ఈ మారీచుడు కూడా ఒక్కసారి బంగారు లేడి వేషం వేశాడు. వీడు నిరంతరము ఒక్క వార్తాపత్రికతో ఒక్కరోజే 10 మారీచుల వేషం వేస్తాడు. బంగారు లేడి కాదు, వెండి లేడి, ప్లాటినం లేడి, వజ్రాల లేడి, నవరత్నాల లేడులు వేషము వేస్తాడు వీడు, వేశాడు కూడాను. ఇంకా తదుపరి వేమన పద్యం, మంచివో చెడ్డవో తన గుణాలను తాను చూడకుండా ఇతరుల గుణాలను ఎంచుట
తనను తాను గమనించక ఇతరులను దూషించుట తగదు. అలా చేసేవాడు వ్యర్థుడు. మా లోపాలు మేము గమనించుకోకుండా ఆ బార్ వుమెన్ సోనియా బృందపు లోపాలు ఎంచుతున్నామట. ఇంకో సూక్తి ఏంటంటే, పొదుపు చేయాల్సిన చోట ఖర్చు చేయకు, ఖర్చు చేయాల్సిన చోట పొదుపు చేయకు. ఇది మహాత్మా గాంధీ చెప్పాడు. ఆయనంటే నాకు కొంత గౌరవం కాబట్టి, కొంత కాదు నాకు చాలా గౌరవం కాబట్టి ఆయన పేరిట ఇది మేము ఓ మిత్రుణ్ణి అప్పుగా డబ్బు పంపిన రోజు పంపమని అడిగాము. అతడు పంపిన రోజు ఆ డబ్బు మాకు రిసీవ్ అయిన రోజున ఈనాడు చెప్పిన సూక్తి. అంచేత నువ్వు ఉద్యోగం చేసి ఆ డబ్బు పొదుపుగా వాడుకుంటూ గడపాలి, కానీ నీ మిత్రులను నువ్వు అప్పులు అడుగుతావా? ఇది అనమాట. ఆ అప్పులన్నీ తీర్చానండి. ఒక్క రూపాయి కూడా నేను అప్పుతో బయటకు వచ్చి సన్యాసం తీసుకోలేదు. ఇక వేమన పద్యం ఇంకోటి, తొందరపాటుతో చేసిన ఏ పని సత్ఫలితాన్ని ఇవ్వదు. పచ్చికాయను తెచ్చి మగ్గ పెడితే పండవుతుందా? కాబట్టి యుద్ధం ఇంకా మెచ్యూర్ అవ్వకముందే, తగిన స్థితి రాకముందే నువ్వు బ్లాగ్లో చెప్పేస్తున్నావు. అందున కరెంట్ అఫైర్ చెప్తున్నావు, అందున సోనియా గురించి చెప్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. మరి తన పావు కదా, తన ప్లాంటర్ కదా, శాల్తీని కాపాడుకోవాలి కదా. ఒక్క రకంగా చెప్పాలంటే ఈనాడు వాడి మిమిక్రీ చూసాకే మాకు యుద్ధం మీద మరింత మరింత అవగాహన వచ్చింది. అయినా కొనసాగిస్తున్నానండి. ఇక ఆషాఢభూతి కథ ఒకటి. ఆ కథలో శిష్యుడిలా మేము మొదట నమ్మకంగా ఉండి అన్ని విషయాలు గ్రహించి ఇప్పుడు వాటన్నింటినీ బహిర్గతం చేస్తూ నెంబర్ 5 పనికి కూడా ఆటంకం కలిగిస్తున్నామట. మరో వేమన పద్యం ఏంటంటే, జ్ఞానం లేని ఎద్దుకి 1 ఏడాది చెబితే మన మనస్సు తెలుసుకుని నడుచుకుంటుంది, అయితే మూర్ఖుడైన వాడికి 30 ఏళ్ళు చెప్పినా మనం చెప్పినట్టు నడుచుకోలేడు. నేను ఆ మూర్ఖుడైన ఎద్దు కంటే కూడా పెద్ద మొద్దుని, అది వాడి ఉద్దేశం. సరే పో, మొద్దునే. నేను నా గురువుకి మెదడున్న శిష్యురాల్లా ఉండాలనుకుంటాను, కానీ ఈనాడు వాడికి మొద్దులాగే ఉంటాను. వాడి భాషకి, వాడి మిమిక్రీకి నేనెందుకు స్పందిస్తాను? ఇదే అనుకొని మేము ఆ రోజుల్లో చాలా నవ్వుకున్నాము. వినవా బొమ్మాళి అంటే వినను బొమ్మాళి అని వాడి మీద మేము జోకులు కూడా వేసుకున్నాం. ఇక మరో సూక్తి ఏంటంటే, నీకు లేని దాని గురించి ఆలోచించకుండా ఉన్నదాన్ని ప్రతిభావంతంగా తీర్చిదిద్దుకోవడమే పాజిటివ్ థింకింగ్. జిడ్డు కృష్ణమూర్తి గారి పెంగ్విన్ రచనలు నేను ఎక్కువ చదువుతూ ఉంటాను. ఆయన మదనపల్లి ఆ స్కూల్ కూడా చూసి ఉన్నాను. వారంటే నాకు గౌరవం. ఆయన ఆ బిసెంట్ మహిళామణికి ఈడ్చి తన్ని జగద్గురువుగా ఈయన్ని ప్రకటించిన రోజున ఆ జగద్గురువుగానే ఆ థియోసాఫికల్ సొసైటీని రద్దు చేస్తున్నానని ప్రకటించి భారతీయుల రోషాన్ని, ఆత్మగౌరవాన్ని, తిరగబడేతనాన్ని చూపించిన జిడ్డు కృష్ణమూర్తి గారంటే నాకు చాలా గౌరవం. అంచేత ఆయన పేరిట చెప్పాడు ఆ సూక్తి. మరో పద్యం ఏంటంటే, వేమన పద్యం, ఓడ నీళ్లపై తిన్నగా సాగిపోతుంది, నేలపైన బారెడు కూడా నడవలేదు. స్థానం తప్పితే ఎంత నేర్పరి అయినా ఎందుకు కొరగాడు. కాబట్టి స్థానం ఇది కాదు, బ్లాగ్లో చెప్పడం కాదు, నువ్వు చెప్పాల్సిన స్థానం ఎక్కడ అంటే 10 జనపదం. ఈ విధంగా చెప్తే ఇంకా కొనసాగిస్తానండి. క్లారిటీ మీకు తప్పకుండా ఇస్తాను. మరో వేమన పద్యం ఎన్ని మాటలైనా చెప్పవచ్చు, కానీ రాసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాటల కన్నా రాత గొప్ప సాక్ష్యం. అవాస్తవాలను, కల్పితాలను రాయడం వల్ల మోసమే జరుగుతుంది. ఏవేవో రాసేస్తున్నామట బ్లాగ్లో. ముందేమన్నాడు, నువ్వేం చెప్పినా శంకర్ దాదా జిందాబాద్. నీకు అక్కడ శంకర్ అనే ఒక రౌడీకి వాడి ప్రియురాలిని ఇంప్రెస్ చేయడం కోసం మహాత్మా గాంధీ తనకే చెప్పినట్టుగా ఊహించుకొని ఏవేవో చెప్తుంటాడే, కెమికల్ గడబిడ, అలా నీకు కెమికల్ గడబిడ అంటాను అన్నాడు. అది చెల్లకపోయింది. ఎందుకంటే బ్లాగ్లో అదే మాట కొంతమంది అజ్ఞాతలు రాస్తే, కొంతమంది జ్ఞాతలు అంటే ఊరు పేరు చెప్పుకోగల దమ్మున్న వాళ్ళు. నిజమే, కానీ ఆమె చెప్తోంది ఆమెకొక్కదానికే కనిపించడం లేదు, మనకు కూడా కనిపిస్తున్నాడు కదా. సదరు మహాత్మా గాంధీ శంకర్కి మాత్రమే కనిపించాడు సినిమాలో, బయట అయితే ఇప్పుడైతే ఆమెతో పాటు మనందరికీ కూడా కనిపిస్తున్నాడు కదా. మరి పీవీజీ అందరికీ కనిపిస్తున్నప్పుడు ఇది ఆమె బుర్రలో మాత్రమే కెమికల్ గడబిడ ఎలా అవుతుంది? సమాజంలో అందరికీ కెమికల్ గడబిడ వస్తుందా అనేసరికి తోక ముడిచి పోయారు వాళ్ళు. అలా మేమేవేవో రాసేస్తున్నామట. ముందైతే పిచ్చి అంటాను అనిపిస్తాను అన్నాడు. అది చెల్లకపోయేసరికి ఇదిగో ఈ మారీచుల వేషాలన్నీ.
ఇంకా మరొకటి, ప్రేమ ఉన్న చోట శాంతి నెలకొంటుంది. ఇది ఎవరు చెప్పారో తెలుసా? భరతరత్న మదర్ థెరెస్సా, మత మార్పిడి క్వీను. ప్రపంచంలో భారత్ కంటే ఈ దేశాలు, పేద దేశాలు ఎన్నో ఉండగా కోల్కతాలో వచ్చి కూలబడ్డ శాంతి. దాన్ని గౌరవించవలసి రావడం గూఢచర్యంలో చెప్పాను కదండి, అన్ని దారులు మూసి ఒకే దారి ఉంటే ఆ దారిలోనే వెళ్ళక తప్పదు. ఆ రోజు వ్యతిరేకతలు వస్తాయి కాబట్టి కొంత ఇంత లోతు అయిన గూఢచారిని ఆ ముసల్ది అని తెలియక ఎంటర్టైన్ చేశారు. తెలిసాక కూడా భారతరత్న ఇచ్చారు. ఇక మరో సూక్తి ఏంటంటే, శారీరకంగానే కాదు ఎదుటి వారిని మాటలతో బాధించినా అది హింసే అవుతుంది. మహాత్మా గాంధీ ఇటలీ గాంధీని హింసించవద్దు మాటలతో అని మాకు చెప్పాట. మాకెంత లోతుగా తెలుసో ఆ గాడిదకి ఇంకా అంచనా రాలేదు. కొంత అర్థమైన కవుతో పెనుగులాట మానలేదు. ఎందుకంటే వాడి జీవిత లక్ష్యం, జీవితాన్నే ఆ ప్లాంటర్ని ఆధారంగా చేసుకొని నిర్మించుకున్నాడు. వాడి స్పైయింగ్ చక్రం తిరిగిందే ఆ శాల్తీని ప్రధాని ఇంట్లో పెట్టి అందులో దానికి నెట్ డివైస్ పెట్టి దాని గురించిన పూర్తి క్లారిటీ నా మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధంలో పుస్తకంలోనూ ఉంది. సపరేట్ టెక్స్ట్ మ్యాటర్స్ నేను దీంట్లో ఇచ్చున్నాను ఫేస్బుక్ పేజీ మీద. అయినా మీకోసం ఒక వీడియో చేసి ఇస్తాను. కాబట్టి మరొకటి ఏంటంటే, మనిషి కోపం వల్ల మనిషి తన కీర్తిని తానే తగ్గించుకుంటాడు. కోపాన్ని అణుచుకుంటే లక్ష్యాల సాధన సులభమవుతుంది. అందుకే శాంతమే శ్రీరామ రక్ష. కాబట్టి ఆ బార్ ఉమెన్ మీద ధర్మాగ్రహంతో గాక వ్యక్తిగత ఆగ్రహంతో, కోపంతో, సోనియా మీద కోపం కొద్దీ రాస్తున్నామట. తొక్కలో ఆశాల్తి మీద నాకేం కోపం ఉంటుంది. సూక్తి ఒకరిపై పెత్తనం చలాయించడం కాదు, తోటి వారికి సేవ చేయడం నేర్చుకో. రామకృష్ణ పరమహంస చెప్పారు. వారంటే కూడా నాకు చాలా గౌరవం. స్వామి వివేకానంద నాకు స్ఫూర్తి ప్రదాత. కాబట్టి వారి పేరిట మరో సూక్తి, పరస్పర విశ్వాసం, పరస్పర సహాయం ద్వారా గొప్ప పనులు, గొప్ప పరిశోధనలు జరిగాయి. ఇవి మామూలు సూక్తులే, అందరికీ పనికొచ్చేవి. కాబట్టి అందరికీ పనికొచ్చేవి జనాంతికంగా రాస్తే నువ్వు నీకంటూ నువ్వు మాట అంటున్నావు కదా అనబోకండి. ఎందుకంటే నేను ఒకటి చూసి అనడం లేదు, వీటినే ఉటంకిస్తూ నా బ్లాగ్లో అజ్ఞాతలు కొంతమంది నా నంబర్ తెలిసిన వాళ్ళు నాకు ఫోన్ చేసి మరి అప్పటి మిత్రులు అన్నమాట, ఇక్కడ మీరు పొరపాటు పడ్డట్టున్నారండి లెనిన్ చూడండి ఒకసారి అంటూ తన ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ ఎవరు చేయలేదులేండి, వాళ్ళకి ఆల్రెడీ నేను హై వోల్టేజ్ షాక్. కాబట్టి ఇలా ఇతరులు అండర్లైన్ చేయడం ద్వారా కూడా అది మాకు మర్మ భాషే, మిగతా వాళ్ళకి సహజ భాష. దాట్స్ ఇట్. ఇంకా ఉందండి, ఇప్పటికే నిడివి పెరిగింది. కాబట్టి మరో వీడియోగా దాని అనువర్తన కూడా మీకు చెప్పవలసి ఉన్నది. కాబట్టి తదుపరి మీకు దీన్ని వివరిస్తాను. మీరే పరిశీలించుకోవాల్సిందిగా నేను చెప్పానని నమ్మమని కూడా చెప్పనండి. ఈ వరుస వీడియోల్ని ఇంకా రానున్న మరో 2 వీడియోల్ని నిశ్చితంగా పరిశీలించి అప్పుడు మీ విశ్లేషణ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అర్థిస్తూ నా వీడియో ప్రచారించవలసిందిగా ప్రార్థిస్తూ నా ఈ హరి ఓం ప్రేమ పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మ ఒడి మాత అనంతానంద to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially also to win this war with wisdom as weapon. www. విశ్వాన్ని మానవత్వానికి వశం చేసేటందుకే ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా కులమతాలకి, రాజకీయాలకి అతీతంగా ప్రియ పుత్రులందరినీ, సామాన్యులందరినీ స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.